ప్రజల చేత చాలా 2000 కోట్ల రూపాయలు డిపాజిట్ కట్టించి వారి మీద భారం మోపడం నిజం కాదని అడుగుతా ఉన్నాం. 2000 కోట్ల రూపాయలు ఒక డిపాజిట్ల ద్వారానే ఎంతో మంది పాపం ఆశపడి మాకు షాపులు వస్తాయని చెప్పి షాపులు వేసుకుంటే మీ వాళ్ళు దుర్మార్గంగా మాకు 70% వాటా ఇవ్వాలి, డబ్బులు మీరే పెట్టాలి, లేకపోతే నెలకు 3 లక్షల నుంచి 5 లక్షలు ఇవ్వాలి అని చెప్పి ఎక్కడ చూసినా దోచుకుంటా ఉన్నారు, ఇసుక మిగుతా ఉన్నారు. నాన్ లేవర్స్ ఎవరన్నా వేసింటే కూడా వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టి ఈరోజు లక్షల రూపాయలు రాష్ట్రం అంతా డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. ఈరోజు దేవాలయాల్లో దోచుకుంటా ఉన్నారు. ఈరోజు బియ్యం కుంభకోణం అని చెప్తా ఉన్నారు. ఆ బియ్యం పట్టుబడినాయంటా ఉన్నారు, అవి ఎవరో తేల్చడం లేదు. ఇక్కడ కూడా నా పైన కూడా బుడ్డా రాజశేఖర రెడ్డి గారు గతంలో వర్ధన్ బ్యాంకులో దోచుకున్నాను, ఎన్నో కోట్ల రూపాయలు, 100ల కోట్ల రూపాయలు దిగమింగాడని చెప్పాడు. 7 మాసాలు అవుతా ఉంది. ఎప్పుడు జైలు వేపిస్తావా బాబు అని నేను ఎదురు చూస్తా ఉన్నా. నన్ను జైలు ఎప్పుడు వేపిస్తావు, నేను ఎప్పుడు జైలుకి వెళ్దామా అని నేనున్నా. మరి తేల్చాలి కదా. ఏదో పబ్బం గడుపుకొని బురద తల్లి ఏదో రకంగా అధికారంలోకి వచ్చి ఈరోజు ప్రజలను దోచుకుంటున్నది మీరు. అదే కాదు, శ్రీశైలం దేవస్థానంలో దోచుకున్నాం అన్నారు. ప్రభుత్వం వచ్చింది, మరి దోచుకునే వాళ్ళ పట్టి లోపలేయచ్చు కదా. సెక్యూరిటీ అక్కడ కార్తికేయ సెక్యూరిటీ నాదన్నారు. ఆ సెక్యూరిటీ మళ్ళీ మీ దగ్గర ఉంచుకున్నారు. అది రిజిస్ట్రేషన్ ఈరోజు పిలిపించి అడిగితే అది ఎవరి పేరు ఉందండి, నేను రాజకీయాల్లో రాకముందు నుంచి అది ఉందా, లేకపోతే నేను వచ్చినాక తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ చేశానా, బయట పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎదరడానికి ఎవరం లేం. సంస్కృతి మార్చుకుంటే ఆ పని మేము కూడా చేయగలం. పద్ధతులు మార్చుకుంటే మేము కూడా చేసే దమ్ము ఉంది, ధైర్యం ఉంది. ఈరోజు మీ నాయకులు అడ్డగోలుగా దోచుకుంటా ఉన్నారు. ఎట్లా బతికి ఎక్కడ వీలైతే ఎక్కడ అందిన కాడికి దోచుకుంటా ఉన్నారు. ఒక్కొక్క మండలాన్ని ఒకరికి చెప్పినారు దోచుకోవడానికి. ఎక్కడ చూసినా దోపిడీ. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీకు 15 అందరికి 15 కోసం ఎదురు చూస్తా ఉన్నారు. కనపడితే పట్టుకొని కొట్టే తట్టుకు కనపడతా ఉన్నారు ప్రజలు. ఈరోజు ఓట్లు వేయించి ఆ రోజు అబద్ధం చెప్పి ఓట్లు వేయించిన వారిని నానాక బూతులు తిరుగుతా ఉన్నారు. మీరు అన్ని నమ్మబలికి ఈరోజు ఆకాశం వైపు చూస్తూ భయం వేస్తా ఉంది. బడ్జెట్ చూస్తా అంటే ఇవన్నీ డ్రామాలు కాదా? ఎలక్షన్లు వస్తే చిత్తుగా ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. జమిలిగిని వస్తే నీకు బొమ్మ మారిపోతుంది. నీకంతా జమిలి వచ్చిందంటే నీకు బొమ్మ తిరిగిపోవడం ఖాయం. రాష్ట్రంలో మళ్ళీ ఒక్క సీట్ వచ్చే పరిస్థితి లేదు. ఇక్కడ ఎక్కడ చూసినా బెదిరించుకుంటా వాళ్ళను కొడతాం, వీళ్ళని కొడతాం. ముగ్గురిని కొట్టదలుచుకునే కొట్టయ్యా, తర్వాత చూస్తావు కదా, మళ్ళా పాత రోజులు చూస్తావు. మీరు దౌర్జన్యాలు చేస్తే ఇంకా చూస్తూ ఊరుకునే పరిస్థితుల్లో లేం. ఎక్కడ చూసినా ఏదో దౌర్జన్యం చేయాలా, మేమేం వీరులం సురులం అంటే మాకు చేతగానటం అనుకుంటే మీ అవివేకం. రేపు మానంది మండలం, బండాత్మకూరు మండలం, వెలుగోడు మండలం, అదేవిధంగా ఆత్మకూరు టౌన్, ఆత్మకూరు రూరల్, అన్ని మండలాల నుంచి భారీ ఎత్తున మోటార్ సైకిల్ ర్యాలీతో ఇక్కడికి చేరుకొని పార్టీ కార్యాలయానికి చేరుకొని 9:30కు 10 గంటలకు అందరం భారీ ర్యాలీతో టౌన్లో భారీ ర్యాలీ, మోటార్ సైకిల్ ర్యాలీ జరిపి అదే కరెంట్ ఆఫీస్ వద్దకు ఈడీ గారికి వద్దకు వెళ్ళి మెమోరాండం సమర్పించడం జరుగుతుంది. నాయకులను, కార్యకర్తలను, అదే వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులను అందరినీ కోరుతా ఉన్నా, మహిళా మనులను కోరుతా ఉన్నా, ఈ యొక్క కార్యక్రమంలో ప్రభుత్వం పైన నిరసన తెలపవలసిందిగా ప్రజలందరినీ కోరుతా ఉన్నా. ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని మెడలుంచాల్సిన సమయం ఆసన్నమైంది. తప్పకుండా మెడలుంచుతాం, తప్పకుండా ప్రభుత్వాన్ని నిలదీస్తాం. రాబోయే రోజుల్లో ఉధృతం చేస్తాం. మా యొక్క కార్యక్రమాలు ఎక్కడ వదిలిపెట్టే ప్రసక్తి లేదు.